హాయ్ అండి అందరికి. మనం ఇప్పుడు అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి గుడికి వచ్చాం. ఆలయాన్ని మొత్తం చూడడంతో పాటు అంతర్వేది క్షేత్రం యొక్క మహత్యాన్ని కూడా తెలుసుకుందాం పదండి. ఒకరోజు నైమిసారణ్యంలో మునులంతా కలిసి సకల పురాణ జ్ఞానాలు తెలిసిన సూత మహర్షుల వారిని అంతర్వేది యొక్క క్షేత్ర మహత్యాన్ని తెలపమని చెప్పి అడిగారు. అప్పుడు మహర్షుల వారు నాడు బ్రహ్మదేవుడు నారద మహర్షికి చెప్పిన కథను ఈ విధంగా చెప్పారు. వశిష్ఠ మహర్షి తన భార్య అరుంధతి సమేతుడై గౌతమి గోదావరి నుండి ఒక శాఖను బంగాళాఖాతంలో సంగమింపచేశాడు. ఆ తీరంలో తన యొక్క ఆశ్రమాన్ని నెలకొల్పి తపమాచరించాడు. మరియు బ్రహ్మ తాను చేసిన శివాపచార నివారణార్థం ఆ ప్రదేశంలో రుద్రయాగం చేసి పార్వతీ నీలకంఠేశ్వరుల విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. బ్రహ్మదేవుల వారు యజ్ఞ యాగాదులు చేయడం వల్ల మరియు సరస్వతి గోదావరి నదుల మధ్యలో సంగమం కాబట్టి అంతర్వేది అని ఇక్కడ దీనికి ప్రసిద్ధంగా పేరు. అది కాలక్రమేణా అంతర్వేదిగా మారింది. పూర్వం హిరణాక్షుని కుమారుడైన రక్తలోచనుడు ఈ ప్రాంతం నదీ తీరంలో నిరాహారుడై ఏమీ తినకుండా కఠిన దీక్షతో తపస్సు చేశాడు. నీలకంఠుడు ప్రత్యక్షమై ఏమి కావాలో కోరమనగా రత్నలోచనుడు ఆలోచించి, పార్వతీనాథ, నేను యుద్ధం చేసేటప్పుడు నా శరీరంలోంచి వచ్చే ప్రతి రక్త బొట్టు కూడా భూమి మీద పడిన వెంటనే ఎన్ని ఇసుక రేణువులతో కలుస్తుందో అంతమంది రాక్షసులు పుట్టాలి అని చెప్పి వరం కోరుకుంటాడు. అప్పుడు దానికి శివుడు తదాస్తు అని చెప్పి మాయమవుతాడు. అప్పటి నుండి రాక్షసుడైన రత్నలోచనుడు అందరినీ బాధించడం మొదలు పెడతాడు. దేవుళ్లను, బ్రాహ్మణులను, గోవులను హింసించడం మొదలు పెడతాడు. వశిష్ఠుల వారి 2 కుమారులను కూడా రత్నలోచనుడు వధిస్తాడు. అప్పుడు చేసేదేమీ లేక వశిష్ఠుల వారు శ్రీహరిని స్మరించగా ఆ శ్రీహరియే నరసింహస్వామి వారి అవతారంలో ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని అడుగుతారు. అప్పుడు దానికి వశిష్ఠుల వారు, ఓ దేవా, పరమేశ్వరుడు ఇచ్చిన వరం వల్ల రక్తలోచనుడు ఇక్కడున్న అందరినీ బాధిస్తున్నాడు మరియు నా 2 కుమారుల్ని కూడా బలి తీసుకున్నాడు. మీరు తనను వెంటనే సంహరించాలని చెప్పి శ్రీహరిని వేడుకుంటాడు. దానికి శ్రీహరి నరసింహావతారుడై తన సుదర్శన చక్రాన్ని రక్త విలోచనుడిపై ప్రయోగిస్తాడు. ఆ సుదర్శన చక్రం రక్త విలోచనుడికి తగలడమే బోలెడు రక్తం కారుతుంది. ఆ రక్తంలోంచి కొన్ని వందల మంది రాక్షసులు పుట్టుకొస్తారు. ఆ రాక్షసులందరూ గరుత్మంతుడి మీద దాడి చేయడం మొదలు పెడతాడు. గరుత్మంతుడు తన వాడైన ముక్కుతో ఆ రాక్షసులందరినీ పిండి పిండి చేస్తాడు. తర్వాత శ్రీహరి ఆ రాక్షసుణ్ణి మొత్తలా చేసేస్తాడు. ఆ రక్తమంతా ఒక మాయాశక్తిని సృష్టించి ఆ శక్తి యొక్క నాలిక మీద పడేలా చేస్తాడు. ఆ శక్తి తాగిన రక్తమంతా ఒక నిర్జీవమైన ప్రదేశం, ఎవరూ లేని ప్రదేశంలో విడుస్తుంది. ఆ విడిచిన రక్తం నది వలె ప్రవహించి ఉత్తరంగా సముద్రంలో కలిసి రక్తకుల్య నది, నెత్తురు కాలువగా పేరు పొందుతుంది. ఈ నదిలో స్నానం చేసిన వారికి సర్వ పాపాలు హరిస్తాయి. ఆ మాయాశక్తి అశ్వరూఢారులు అవడం వల్ల ఆమెకు అశ్వరూఢాంబ, గుర్రాలక్క అని కూడా పిలువబడుతుంది, పూజించబడుతుంది. యుద్ధం అయిపోయిన తర్వాత స్వామివారి యొక్క చక్రాయుధాన్ని కడిగిన తీర్థం చక్ర తీర్థం అని పిలువబడుతుంది. యుద్ధానంతరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు వశిష్ఠుల వారి కోరిక మేరకు స్వయంభుగా అంతర్వేదిలో వెలిశారు. అప్పటి నుండి లక్ష్మీ నరసింహస్వామిగా ఇప్పటి వరకు అంతర్వేదిలో పూజలు అందుకుంటూనే ఉన్నారు. ఈ క్షేత్రానికి శ్రీరాముల వారు త్రేతాయుగంలో విచ్చేసి స్నానమాచరించి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నట్టు మనకు పురాణాల్లో కనిపిస్తుంది. ద్వాపర యుగంలో పాండవులలో ఒకరైన అర్జునుడు తీర్థయాత్రలు చేస్తూ అంతర్వేది క్షేత్రాన్ని దర్శించినట్లు శ్రీనాథుడు భీమఖండంలోను, చామకూరి వెంకటకవి గారు తన విజయ విలాసంలోనూ రాశారు. పూర్వం రుచి అనే ఒక వ్యక్తి అంతర్వేది వద్ద పూల వనాన్ని పెంచేవాడు. ఆ పూలతో దండలు కట్టి లక్ష్మీ నరసింహస్వామి వారికి ప్రతిరోజు సమర్పించేవాడు మరియు కొన్నిటిని విక్రయిస్తూ జీవనం సాగించేవాడు. కానీ ఒకరోజు రాత్రి దేవేంద్రపుత్రుడైన జయంతుడు ఆకాశ మార్గంలో వెళ్తూ ఆ వనంలోకి ప్రవేశించి ఆ పుష్పాలను చూసి ఆకర్షితుడై ప్రతిరోజు కోసుకోసాగాడు. ఇలా కోసుకుంటుంటే ఆ యొక్క వ్యాపారికి చాలా నష్టం వాటిల్లుతుంది. అప్పుడు ఆయన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని తలుచుకుని పడుకున్నారు. అప్పుడు లక్ష్మీ నరసింహస్వామి వారు ఆయనకి కలలో కనిపించి, నీవు నాకు సమర్పించిన పూలు ఉంటాయి కదా, ఆ దండలను, వాడేసిన దండలను తీసి ఆ చుట్టూ పరు అని చెప్పాడు. ఆ దండలు దాటి జయంతుడు లోపలికి వెళ్ళాడో లేదో వెంటనే తన యొక్క దివ్యత్వాన్ని కోల్పోయాడు.
ఈ విషయాన్ని గ్రహించిన జయంతుని యొక్క రథసారథి స్వామివారి యొక్క వాడేసిన పూలదండలను దాటడం వల్లే జయంతుడు తన యొక్క దివ్యత్వాన్ని కోల్పోయాడని గ్రహించి వెంటనే దోష పరిహారార్థం అంతర్వేది క్షేత్రంలో సత్రయాగం చేయించి అన్న సమారాధనలు చేయించిన తర్వాత మళ్ళీ దైవత్వం పొందగలరని చెప్పి ఆ స్వామితో చెప్పి అప్పుడు జయంతునితో ఆ యాగాలను చేయించి అక్కడ ఉన్న బ్రాహ్మణులు ఆశీర్వాదం తీసుకున్నారు. అప్పుడు మళ్ళీ జయంతుడికి తన యొక్క దివ్యశక్తి తిరిగి వచ్చింది. ఆ దివ్యశక్తితో జయంతుడు తిరిగి స్వర్గానికి వెళ్ళాడు. ఒక మత్స్యకారుడు చేపలు పట్టుటకై రక్తకుల్య నదిలో వల వేయగా వలలో ఒక శిల తాబేల ఆకార ప్రాయలో పడింది. అది మళ్ళీ వస్తూనే ఉంది. అతను దానికి విసుగు చెంది ఆ తాబేలు రూపంలో ఉన్న రాయిని తీసి బండకేసి కొట్టాడు. అందులోంచి రక్తం వస్తూనే ఉంది. ఇప్పుడు అతను వెంటనే పడిపోయాడు. కళ్ళెదురుగా లక్ష్మీ నరసింహ స్వామివారు ప్రత్యక్షమై, ఓ భక్త, ఆ యొక్క శిలారూపంలో ఉన్నది నా కూర్మావతారం, దానిని తీసుకుని వెళ్ళి నా ఆలయంలో ప్రతిష్ఠించి పూజలు చేయండి అని చెప్పారు. దానికి అతను సరే స్వామి అని చెప్పి బదులిచ్చారు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఆ కూర్మావతారానికి నరసింహస్వామివారి ఆలయంలో పూజలు జరుగుతూనే ఉన్నాయి. ఇదంతా ఆ శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి మహత్యం. మరియు మనం ఆలయంలోకి వెళ్దాం పదండి. ఇదైతే మనకి ఆలయం యొక్క ఎంట్రన్స్ నుంచి చూస్తే ఆ యొక్క గోపురం చూడండి చాలా పెద్దగా ఉంటుంది. మరియు రథం పెట్టుకోవడానికి కూడా ప్లేసులు ఉంటాయి. ఇటు సైడ్ ఉన్న మొత్తం అంతా చూడండి. లోపలికి వెళ్దాం ఇప్పుడు మనం. ఇదైతే మార్గమట స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళే మార్గం. లోపల ఇది గర్భగుడి దగ్గరలో మొత్తం నరసింహస్వామివారి క్షేత్రాలు ఉంటే ఈ క్షేత్రంలో మాత్రమే నరసింహస్వామివారు పశ్చిమ ముఖంగా ఉంటారు. మనం బయటకు వచ్చేసాం స్వామివారిని దర్శించుకుని. ఆ గుడి చూసారా ఎంత అంటే చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ పైన అంతా పెయింటింగ్ వేశారు, కానీ అదంతా రాతితో కట్టిన గుడే. మొత్తం అంతా రాతితో నిర్మించారన్నమాట. గుడి ఎలా ఉన్నది అనేది చూద్దాం పదండి. చూశారు కదండి ఆలయ నిర్మాణం ఎంత అద్భుతంగా ఉందో. ఇలాంటి ఒక అద్భుతమైన నిర్మాణాన్ని చేసిన వ్యక్తి కొపనాతి కృష్ణవర్మ గారు. ఆయన ఈ ఆలయాన్ని ఎలా నిర్మించారు మరియు ఆయన యొక్క జీవిత చరిత్ర ఏంటి అనేది కూడా తెలుసుకుందాం పదండి. పూర్వకాలంలో ఒక బ్రాహ్మణుడు దేశంలో ఉన్న అన్ని ఆలయాలను సందర్శించసాగాడు. అందులో భాగంగానే శ్రీ అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయానికి కూడా వచ్చాడు. అప్పుడు స్వామివారి ఆలయ పరిస్థితి చూసి అక్కడున్న గ్రామ ప్రజలను ఇది ఎప్పటికైనా ఒక పుణ్యక్షేత్రం అవుతుంది, ఎవరైనా ఈ ఆలయాన్ని పునర్నిర్మించడానికి పూనుకోండి అని అడిగాడు. అందుకు అక్కడున్న ప్రజలెవ్వరూ కూడా ముందుకు రాలేదు. అప్పుడు ఇంత ధనం ఉండి ఇంత పెద్ద గ్రామంలో ఒక్కరు కూడా లేకపోవడం ఏంటని అడిగితే అందరూ తనకి కొపనాతి ఆదినారాయణ గారు ఖచ్చితంగా మీకు సహాయం చేయగలరు, వెళ్ళి వారిని కలండి అని చెప్పారు. తర్వాత ఆ బ్రాహ్మణోత్తముడు శ్రీ కొపనాతి ఆదినారాయణ గారిని కలిసి మొత్తం తాను వచ్చిన విషయాన్ని అతనికి వివరించాడు. కానీ బ్రాహ్మణుడికి చేదు అనుభవం ఎదురైంది. ఎందుకంటే ఆదినారాయణ గారు అంతటి ఆలయాన్ని నేను నిర్మించలేను అని చెప్పి బ్రాహ్మణుని తిరిగి పంపించేశారు. ఆ రోజు రాత్రి ఆదినారాయణ గారికి నల్లని రూపంలో నామాలు ధరించి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు కలలో కనిపించి, భక్త, నీవు అసమర్థుడవు కావు, ఆలయాన్ని నిర్మించడానికి పూనుకో, అశ్రద్ధ ఎందుకు చూపుతున్నావు అని చెప్పి ఆయన వీపుపై చెరుపు చెరచి అలా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఒక్కసారిగా ఆదినారాయణ గారు లేచి చూసుకుంటే తన వీపు మీద 5 వేలి ముద్రలు ఉన్నాయి. వెంటనే ఆదినారాయణ గారు ఆశ్చర్యపడి అపచారాన్ని మన్నించాలి అని చెప్పి స్వామివారిని వేడుకుని వెంటనే ఆలయాన్ని నిర్మించే కార్యక్రమం నేను చేపడతాను అని చెప్పి ఆయన స్వామివారికి మాటిచ్చారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు ఆదినారాయణ గారికి కలలో చెప్పిన దాని ప్రకారమే ఆదినారాయణ గారు వెంటనే అంతర్వేది వెళ్ళి ఒక సోమవార్తాన ఆలయానికి శంకుస్థాపన చేశారు. ఇసుక తప్ప ఒక్క రాయి కూడా దొరకని ఆ సముద్ర ప్రాంతంలో ఆదినారాయణ గారు శిలాస్తంభాల్ని, నల్లరాళ్లను తెప్పించి దేవాలయం చుట్టూ కోవెలను, బేట మండపాలను పని ప్రారంభించారు. ఇలా కొంతకాలానికి ఆదినారాయణ గారి ఆరోగ్యం బాగా క్షీణించిపోయింది.
ఆయనకు సమయం ఆసన్నమైందని అర్థమైంది. వెంటనే తన ఇద్దరు కుమారులైన రంగనాథుణ్ణి మరియు కొపనాతి కృష్ణమవర్మ గారిని పిలిచి, నా తదనంతరం మీరే ఈ ఆలయాన్ని పూర్తి చేయాలి నాయనా అని చెప్పి మాట తీసుకుని ఆయన పరమపదించారు. కొపనాతి కృష్ణమవర్మ గారు చిన్ననాటి నుండి వాళ్ళ యొక్క గురువులతో చాలా వినయ విధేయతలతో నడుచుకునేవారు మరియు చాలా పొందికగా ఉండేవారు. ఒక రోజున ఏమైందంటే కృష్ణమ్మ గారు మరియు వాళ్ళ స్నేహితులందరూ కలిసి చెట్టు చాటున ఆడుకోవడానికి వెళ్లారు. అప్పుడు తనను ఒక సాధువు తీసుకుని వెళ్లి జ్ఞానబోధ చేశారు. ఆ జ్ఞానబోధ చేసిన తర్వాత తన స్నేహితులందరికీ కృష్ణమ్మ గారు మంచి మాటలు చెప్పడం మొదలు పెట్టారు. అప్పుడు స్నేహితులందరూ విచిత్రంగా చూసేవారు. కృష్ణమ్మ గారు తర్వాత పెరిగి పెద్దయ్యారు. కృష్ణమ్మ గారి కుటుంబం అంతా చాలా ఐశ్వర్యవంతులే. తర్వాతి కాలంలో తన తండ్రి గారు ఆదినారాయణ గారు చెప్పినట్టుగా కృష్ణమ్మ గారు గుడిని కట్టేందుకు పూనుకున్నారు. మరియు దానికి తన సోదరుడైన రంగనాయకులు గారు చాలా ప్రోత్సాహం ఇచ్చేవారు. ఒకనాడు వ్యాపార సంబంధిత పడవలు ఎప్పటికీ రాకపోవడంతో చాలా కలత చెందారు. అప్పుడు లక్ష్మీ నరసింహస్వామి వారిని ధ్యానించారు. స్వామి, ఆ ఓడల వర్తకం ద్వారా వచ్చే డబ్బులతో నీ ఆలయాన్ని నిర్మిద్దామనుకున్నాను, కానీ ఆ పడవలు తుఫానులో పడి ఇంకనూ తిరిగి రాలేదు. ఏమి చేయను అని చెప్పి ఆ రాత్రి పడుకున్నారు. ఆ రాత్రి ఒక వ్యక్తి వచ్చి కృష్ణమ్మ గారికి పడవలన్నీ తిరిగి వచ్చేశాయి మరియు పడవల ద్వారా వచ్చిన ఆదాయం ఇదిగోండి అని చెప్పి ఇచ్చినట్టుగా కల వచ్చింది. కృష్ణమ్మ గారు టపీమని లేచి బయటికి వచ్చి చూశారు. నిజంగానే ఆ కఫ్తాను వచ్చి కృష్ణమ్మ గారు ఇదిగోండి ధనం అని చెప్పి ఇచ్చాడు. ఇదంతా ఆ లక్ష్మీ నరసింహస్వామి వారి దయ అని అనుకుని వెంటనే ఆ ధనాన్ని తీసి ఒక గదిలో తాళం వేయండి మరియు ఆ ధనాన్నంతా మన లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాన్ని నిర్మించడానికే వాడాలి అని చెప్పి ఆ కఫ్తానుకు కృష్ణమ్మ గారు చెప్పారు. ఒక ఆంగ్లేయ అధికారి ఆ పడవలన్నింటినీ ఆపు చేయించిన తర్వాత నరసింహస్వామి వారు ఆ ఆంగ్లేయ అధికారికి కలలో కనిపించి ఒక వెండి బెత్తాన్ని తీసుకుని నా పడవలన్నింటినీ ఎందుకు ఆపు చేశావని చెప్పి తట్టి లేపినట్టుగా స్వప్నం వచ్చింది. మరియు నరసింహస్వామి తన వృత్తాంతాన్నంతా చెప్పి అక్కడి నుండి అదృశ్యమయ్యాడు. తెల్లారేసరికల్లా ఆ ఆంగ్లేయ అధికారికే తెలియకుండా ఆ రాళ్ళున్న ఓడలన్నీ అంతర్వేది చేరుకున్నాయి. ఆ పడవలు చేరుకోవడాన్ని ఆంగ్లేయ అధికారి తెలుసుకుని వెంటనే అక్కడికి చేరుకుని ఈ యొక్క మహత్తును అక్కడున్న భక్తులందరికీ తెలియజేసి అక్కడ నరసింహస్వామి వారికి నమస్కరించి వెనుదిరిగాడు. ఆలయం నిర్మాణం కోసమే కృష్ణమ్మ గారి సోదరులు రంగనాథులు గారు అంతర్వేదిలో ఉండి పనులను చూసుకుంటూ ఉండేవారు. కృష్ణమ్మ గారు ఎప్పటికప్పుడు ఓడల నుంచి పల్లకిపై అంతర్వేది వచ్చి పనులు ఎలా జరుగుతున్నాయి మరియు ఏం పనులు చేయాలనేది పురమాయించి మళ్ళీ స్వగ్రామం చేరుకునేవారు. అప్పటికి దినవారీ భత్యం కూలీలకి 2 అణాల 12 పైసలు ఇచ్చేవారన్నమాట. అయితే దేవాలయ జమ ఖర్చులు రాస్తున్నవారు ఉంటారు కదా, వారిని కృష్ణమ్మ గారు మందలించి, నీవెందుకు లెక్కలు రాస్తున్నావు? మనం చేసేదంతా దేవుడి కోసమే, ఇది చేయించుకునేది కూడా దేవుడే. ఈ కార్యాన్ని తలపెట్టిందే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు. కాబట్టి నువ్వు లెక్కలు రాయడం మానే అని చెప్పి ఆప్ చేయించేశారు. మరియు ఎంతో పేరున్న శిల్పుల్ని దూర ప్రదేశాల నుండి రప్పించి ఓడలపై శిలల్ని తెప్పించి ఉత్సాహంతో పనులు సాగిస్తూ ఉండేవారు. ఓడల రేవు నుండి కావళ్లతో ధనం మోయించుకుని వచ్చి లెక్క లేకుండా వెచ్చిస్తూ ఉండేవారు. దేవాలయ నిర్మాణ పనులు చాలా తొందరగా సాగుతున్నాయి. అప్పుడు అదే సమయానికి ఒక పనివాడిపై రాయపడి మరణించాడు. ఈ సంగతి కృష్ణమ్మ గారికి చెప్పగా ఆయన ఆ ప్రదేశానికి వచ్చి పడి ఉన్న ఆ పనివాడిని పరిశీలించి పని చేస్తున్న వారితో ఎలా అన్నారు, మీరందరూ పనిని వెంటనే ఆప్ చేయండి, స్వామివారి యొక్క కార్యం చేస్తున్నాం మనం. ఈ భక్తుడు బ్రతికితే గాని ఈ యొక్క ఆలయాన్ని నిర్మాణం చేయకూడదు అని చెప్పి అందరితో పనిని ఆప్ చేయించారు. బలమైన సంకల్పంతో కృష్ణమ్మ గారు అక్కడే కూర్చుని ఉపవాసంతో ఆ లక్ష్మీ నరసింహస్వామి వారిని అలా ధ్యానిస్తూనే ఉన్నారు. మరియు తన యొక్క ప్రాణాన్ని విడవడానికి కూడా సిద్ధపడ్డారు. అప్పుడే అక్కడ ఒక అద్భుతమైన సంఘటన చోటు చేసుకుంది. పడుకుని లేచిన వాడి వలె ఆ యొక్క పనివాడు వెంటనే లేచి నుంచున్నాడు. అక్కడ చుట్టూ ఉన్న వారందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. వెంటనే కృష్ణమ్మ గారు, ఇది దైవలీలయే తప్ప నా లీల ఎన్నటికీ కాదు అని చెప్పి అక్కడ ఉన్న వారందరినీ మందలించారు. ఈ దేవాలయాన్ని నిర్మిస్తున్న సమయంలో తన యొక్క సోదరుడు రంగనాథుడు మరణించాడు మరియు తన యొక్క భార్య కూడా మరణించింది. వాటినన్నింటినీ
ఓర్పుతో భరించి స్వామివారు తనను పరీక్షిస్తున్నట్లు భావించి ఆలయ నిర్మాణం కొనసాగించారు. అంతర్వేది యాత్ర కోసం వచ్చిన ఒక బ్రాహ్మణుడు ఆలయాన్ని మొత్తం పరిశీలించి నిర్మాణంలో ఏదో వాస్తుదోషం ఉందని, దానిని తీర్చడానికి మంగళగిరి పండితుడు తప్ప ఎవ్వరూ పనిచేయరని కృష్ణమ్మ గారితో చెప్పి వెళ్ళిపోయాడు. కృష్ణమ్మ గారు వెంటనే అంతర్వేది నుండి బయలుదేరి మొగల్తూరు చేరారు. రాజావారి సతిమణి, సోదరా, మంగళగిరి చాలా దూరం కదా, ఒంటరిగా ఎందుకు వెళ్తావు? నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను. దివాణం నుండి ఎవరో ఒకరిని పంపి ఆ యొక్క పంతులు గారిని తీసుకొస్తాను. నీకెందుకు అంత శ్రమ అని చెప్పారు. కానీ కృష్ణమ్మ గారు నేనే స్వయంగా వెళ్తాను అని చెప్పి రాణిగారితో చెప్పి తనకి ఏ విధమైన పిండి వంటలు వగేరాలు ఇవ్వద్దని, ఏర్పాటు కూడా చేయొద్దని ఎంతో శ్రమపడి మంగళగిరి వెళ్ళారు. కానీ అక్కడ మంగళగిరి ఆస్థానంలో ప్రవేశం దొరకలేదు. అక్కడ గోడ పక్కనే అంగవస్త్రంతో చాలా రాత్రులు పడుకుని ఉన్నారు. ఆ ఒక్కరోజు రాత్రి మంగళగిరి రాజుగారి కల్లో స్వామివారు కనిపించి ఒక దెబ్బ కొట్టి తన యొక్క భక్తుడికి అపరాధం జరుగుతుందని వెంటనే హెచ్చరించాడు. వెంటనే ఆందోళనగా లేచి రాజుగారు చూడగా వీపుపైన దొద్దుర్లు చూసుకుని ఆశ్చర్యపోయి తన యొక్క సైనిక పరివారాన్ని పిలిచి, సైనికులారా, మన రాజ్యంలో ఏమైనా తప్పు జరుగుతుందా అని అడిగారు. వెంటనే దానికి సైనికులు ఇలా బదిలిచ్చారు, రాజా, మీ యొక్క దర్శనానికై ఎవరో కృష్ణమ్మ గారంట వచ్చి మన యొక్క గోడ పక్కన వేచి ఉన్నారు అని చెప్పారు. వెంటనే వారిని లోపలికి తీసుకురమ్మని చెప్పి పల్లకి పంపించారు. పల్లకి పైన కృష్ణమ్మ గారిని ఆ యొక్క రాజ్యంలోనికి సైనికులు తీసుకుని వచ్చారు. తర్వాత కృష్ణమ్మ గారు మంగళగిరి ఆస్థానంలో ఆసీనులయ్యారు. ఆ యొక్క రాజావారు, ఏమిటి కృష్ణమ్మ గారు ఇలా వచ్చారు అని చెప్పి అడిగారు. దానికి కృష్ణమ్మ గారు, ఓ రాజా, నేను అంతర్వేదిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి ఆలయాన్ని నిర్మిస్తున్నాను. ఆ ఆలయంలో ఒక దోషం ఉందని చెప్పి ఒక పండితుల వారు నాకు చెప్పారు. ఆ దోషం ఎలా పోతుందని అడగగా మంగళగిరిలో ఉన్న పండితుల వారే ఈ యొక్క దోషాన్ని తీర్చగలరు అని చెప్పారు. అందుకోసం ఇక్కడ ఉన్న పండితుల వారిని మా అంతర్వేది తీసుకుని వెళదామని చెప్పి వచ్చాను అని అన్నారు. దానికి ఆ రాజుగారు, అయ్యో, మా పండితుల వారిని అంత దూరం పంపించలేం అని చెప్పారు. దానికి కృష్ణమ్మ గారు వెంటనే ఎలా అన్నారు, ఓ రాజా, భయపడవద్దు. ఆ పండితుడికి సంబంధించిన సమస్త రక్షణ పోషణలకు నేనే స్వయంగా బాధ్యత వహిస్తానని లిఖితపూర్వకంగా రాసి ఇచ్చి పంతులు గారిని ఒప్పించి రాజుగారిని ఒప్పించి తీసుకుని వెళ్ళారు. ఆ పత్రాలు మీకు సంపూర్ణ అధికారాన్ని ఇస్తాయి. మంగళగిరి పండితుడు ఆలయ నిర్మాణాన్ని మొత్తం పరిశీలించి స్తంభగత శోల వచ్చిందని, దానికి శాంతి చేయడానికి ధ్వజస్తంభం పక్క మళ్ళీ ఇంకొక ధ్వజస్తంభాన్ని ఎత్తించి సరిచేశాడు. అంతటితో ఆలయ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. భార్య లేనివారు ఆలయ ప్రతిష్ఠ చేయడానికి అర్హులు కారు. కావున కృష్ణమ్మ గారు వివాహం చేసుకున్న వైవాహిక కంకణాన్ని మరియు ఆలయ ప్రతిష్ఠ చేయడానికి దాని యొక్క బాధ్యతలు నిర్వహించడానికి సంప్రోక్షణ కంకణాన్ని, ఉదార శీరులై దాన కంకణాన్ని ధరించి 3 కంకణాలు ధరించి త్రికంకణాధారులై ఒక మంచి ముహూర్తంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సంప్రోక్షణ కళ్యాణములు నిర్వహించి 100 కొలిది యాత్రికులు, భక్తులు, యాచకులు, బుసురులు విచ్చేసి ఈ వేడుకను కల్లారా చూసి తరించారు. కృష్ణమ్మ గారు చాలా దోసిళ్ళ కొలిది ధనాన్ని బ్రాహ్మణులకు మరియు అక్కడి యాచకులకు, పేదలకు పంచిబట్టి కలియుగ దానకర్ణుడిగా పేరు పొందారు. చూశారు కదండి, ఇంత పెద్ద ఆలయం నిర్మాణం వెనుక ఎంత పెద్ద కథ ఉందో. మొత్తం ఇంత ఆలయాన్ని నిర్మించడానికి ఆ కొపనాతి కృష్ణమ్మవర్మ గారు పడిన కష్టాలు మరియు లక్ష్మీ నరసింహస్వామి వారి లీలలు అన్నీ విన్నారు కదా. మరియు ఈ దేవాలయాన్ని ఇంకా మనం పరిశీలిద్దాం పదండి. ఇదంతా స్తంభాల మండపం, చాలా బాగుందండి. అసలు ఇంత ఆర్కిటెక్చరల్గా చాలా బాగా కట్టారన్నమాట. మొత్తం ఈ స్తంభాల మండపం చూడండి. ఇది రంగనాయక స్వామివారి ఆలయం. ఇది శ్రీ సంతాన గోపాల స్వామివారిది.
ఎక్కడా లేని విధంగా మనం ఈ దేవాలయం యొక్క పై భాగానికి వెళ్ళొచ్చండి. పై భాగానికి వెళ్ళి అక్కడ అందరూ కూడా దీపాలు వెలిగిస్తారన్నమాట. మనం పైకి కూడా వెళ్దాం పదండి. చూశారు కదండి, మొత్తం ఈ గోపురాలు ఎంత బాగున్నాయో. దానిపైన చెక్కిన శిల్పాలు కానీ చాలా అద్భుతంగా ఉన్నాయన్నమాట. ఈ గోపురాలని చెక్కిన శిల్పులు కూడా ఎక్కడెక్కడ నుండో తీసుకొచ్చిన వారు మన కృష్ణమ్మ గారు. మరియు ఈ రాళ్లను కూడా వేరే వేరే ప్రదేశాల నుంచి తీసుకొచ్చారు. నేను ఏ దేవాలయాలకు వెళ్ళినా ఒకటి అబ్జర్వ్ చేస్తూ ఉంటాను, పేర్లు రాస్తూ ఉంటారు గోడల మీద. ఎందుకు అర్థం కాదు. చూడండి మొత్తం అంతా ఎలా పిచ్చి పిచ్చిగా రాయిస్తారు. ఇది మాత్రం నచ్చదు నాకు ఎక్కడికి వెళ్ళినా సరే. ఇంకా మనం కిందకు వచ్చేసామన్నమాట. కిందకు వచ్చేసి ఇంకా ఎదరికి వెళ్దాం. ఎదరికి వెళ్ళి ఎలా ఉందనేది చూద్దాం. ఇదైతే అలవార్ల వారి సన్నిధి. మరియు మనకి ఎదురుగానే ఒక దేవాలయం కూడా ఉంది. నడుచుకుని మనం బయటికి వెళ్దాం ఇప్పుడు. ఇదంతా బయట ప్రాకారం అన్నమాట. లోపల మండపంలా ఉంది, మరియు బయట ప్రాకారం, ఇంకొక ప్రాకారం ఉంటుంది బయట. ఈ రాయి కూడా ఎప్పుడో కట్టిన విధంగా ఉంటుందండి మొత్తం ఇదంతా కూడా. ఇక్కడ ఒక బావి కూడా ఉంది. ఇక్కడ వాతావరణం అయితే చాలా ఆహ్లాదకరంగా ఉంది. మరి చెట్లు కూడా ఉన్నాయి. ఈవో గారి ఆఫీసు. ఇదిగోండి కనిపిస్తుంది కదా, ఈ ధ్వజస్తంభం లోపల నుంచే మనం ఇలా వెళ్ళాలన్నమాట. ఇలా స్ట్రైట్గా వెళ్తే స్వామివారి యొక్క దర్శనం అవుతుంది మనకి. మరియు ఈ దేవస్థానంలో చుట్టుపక్కల ఉన్నవారి సహకారంతో మరియు పెద్ద పెద్ద దాతల సహకారంతో ప్రతిరోజు నిత్యాన్నదానం జరుగుతూనే ఉంటుందండి. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామివారి యొక్క ప్రసాదాన్ని ఆ భక్తులు ప్రతిరోజు స్వీకరించి తరిస్తూనే ఉంటారండి. లోపలికి వెళ్ళి చూద్దాం. మొత్తం అంతా ప్రతిరోజు ఇక్కడ అన్న సమారాధన జరుగుతూనే ఉంటుంది. మరియు స్వామివారికి
లోపల పక్కనే ఉన్న దాంట్లో ప్యూరిఫై అయిన వాటర్ ఈ దేవస్థానం మొత్తం వస్తుందన్నమాట. లోపలంతా చూశారు కదండి. ఇప్పుడైతే మనం ఈ లోపల నుంచి బయటికి వెళ్ళిపోదాం. బయటికి వెళ్ళిపోయి అసలు బయట ప్రదేశం అంతా ఎలా ఉందనేది కూడా ఒకసారి చూద్దాం పదండి. మనం బయటికి వచ్చేసి స్వామివారి ఆలయం నుంచి అటువైపు పక్క వెళితే అక్కడ మనకైతే ఒక గోశాల కనిపిస్తుందండి. గోశాల దగ్గర కూడా మనం వెళ్దాం పదండి. ఇదిగోండి మనకి గోశాల అయితే ఇది. లోపలైతే ఇప్పుడు గోవులు ఉన్నట్టుగా లేవు, మేతకి తీసుకుని వెళ్ళారేమో. మొత్తం ఇదే గోశాల అన్నమాట. బయట అయితే ఎవరు తీసేద్దాం మనం లోపలికి. మధ్యలో శ్రీకృష్ణుల వారి యొక్క బొమ్మ ఉంది. మరియు మీరు ఈ ఆలయానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చినా కూడా భయపడాల్సిన అవసరమే లేదండి. ఇక్కడైతే దూర ప్రాంతాల నుంచి వచ్చేవారి కోసం ఒక గెస్ట్ హౌస్ కూడా ఉంది. ఇది కూడా చాలా ఫెసిలిటేట్గానే ఉంటుంది. అసలు మన లోపల గెస్ట్ హౌస్ ఎలా ఉంది, మొత్తం ఆ యాంబియన్స్ ఎలా ఉంది అనేది కూడా చూద్దాం. గెస్ట్ హౌస్ అయితే నాకు బాగానే ఉందనిపిస్తుంది. లోపలికి వెళ్దాం పదండి. ఎలా అయితే మనం గెస్ట్ హౌస్ లోపలికి వెళ్తున్నాం, లోపలికి వెళ్ళి చూద్దాం మొత్తం అంతా. మనమైతే గెస్ట్ హౌస్ పైకి వచ్చామన్నమాట. పైనుంచి చాలా బాగా కనిపిస్తుంది. అసలు లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం అయితే మామూలుగా లేదు. సింహాలు చాలా బాగున్నాయి. అసలు ఇక్కడ నుంచి అయితే అన్నీ కనిపిస్తున్నాయి. మనకి దూరంగా కనిపిస్తుంది చూసారా, ఇక్కడ నుంచి వశిష్ఠాశ్రమం. చుట్టూ కూడా ఇక్కడ నుంచి అంతా గోదావరి ఉంటుందండి. మరియు మనకి ఈ గోదావరితో పాటు చెరువులు కూడా బాగా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ చుట్టూ మొత్తం అంతా. అసలు సీనరీ కూడా చాలా బాగా కనిపిస్తుంది. అది వశిష్ఠాశ్రమం అన్నమాట చెప్పానుగా. మళ్ళీ కిందకు వచ్చేసాం పక్కకి. చుట్టూ కూడా చూద్దాం ఒకసారి ఎలా ఉందనేది. చూశారు కదా, మొత్తం ఇదంతా కూడా మన ఆలయ ప్రదేశం. మరియు మనకి ఎదురుగా కనిపిస్తుంది కదా, అది రథం పెట్టారు చూసారా, అదే స్వామివారి యొక్క నూతన రథం. ఇక్కడ వరకు మీరు ఈ వీడియో చూసి ఉన్నారంటే ఖచ్చితంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి మీద, ఆ యొక్క ఆలయం మీద, కొపనాతి కృష్ణవర్మ గారి మీద ఒక అవగాహన ఉండే ఉంటుంది. ఇక నుంచి అసలు మనం ఏం చేయాలి, అక్కడ జరుగుతున్న అన్యాయాలేంటి, జరిగిన అన్యాయాలేంటి, మనం ఇప్పుడు చేయవలసిన కార్యాలేంటి అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. ఖచ్చితంగా వీడియోని చివరి వరకు చూడండి. అంతర్వేదిలో శ్రీ కొపనాతి కృష్ణవర్మ గారు కట్టించిన రథాన్ని కొంతమంది దొండగులు కావాలనే వారు కట్టించిన రథం ఉండకూడదని చెప్పి ధ్వంసం చేశారు. మనకు అది ఎలా అర్థమవుతుందంటే, అక్కడ ఒక తేనె పట్టు ఉందని చెప్పి ఆ తేనె పట్టులోంచి తేనె తీసుకునేందుకు ఆ తేనె పట్టుకు మంట పెట్టాం అని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పారు. మరియు అంతర్వేది రథం కాలిపోయిన తర్వాత కొత్త రథం కట్టించేందుకు టెండర్కు కూడా పిలవకుండా ఒక వ్యక్తికి ఇచ్చేద్దామని చెప్పి అందరూ పూనుకున్నారు. కానీ అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కోసం కొపనాతి కృష్ణవర్మ గారు 1600 ఎకరాలు దానం చేశారని, వాళ్ళకే వాళ్ళ యొక్క బంధువులకే ఈ యొక్క అంతర్వేది రథం టెండర్ ఇవ్వాలని చెప్పి చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు మరియు తన ట్విట్టర్ అకౌంట్ లో ఒక ట్వీట్ కూడా వేశారు. మరియు అంతర్వేది నూతన రథాన్ని నిర్మించినప్పుడు ఆ రథాన్ని నిర్మించిన కొపనాతి కృష్ణమ్మ గారి వారసులకు సరైన సముచిత స్థానం కూడా కల్పించలేదు. అప్పుడు ఆ రథాన్ని జగన్ గారు ఓపెన్ చేశారు. జగన్ గారు ఓపెన్ చేసినప్పుడు అక్కడంతా దేవుడి యొక్క స్లోగన్ కాకుండా జై జగన్ అనే నినాదంతో నిండిపోయింది. అంతర్వేది ఆస్తులు కూడా సరైన రిజిస్ట్రేషన్లో లేవు. మరియు అక్కడ స్వామివారికి కొపనాతి కృష్ణమ్మ గారు సమర్పించిన ఆభరణాలకు కూడా సరైన రుజువులు లేకుండా వాటినన్నిటినీ మాయం చేశారు. మరియు అంతర్వేది క్షేత్రాన్ని ఎంత దోచుకోవాలో అంత దోచుకున్నారు. మరియు అంతర్వేది ఆలయాన్ని నిర్మించింది శ్రీ కొపనాతి కృష్ణమ్మ గారి వారసులైతే, ఆ యొక్క దేవాలయానికి ధర్మకర్తలుగా కలిదిండి బహదూర్ రాజా అనే ఒక వ్యక్తిని ఆలయ చైర్మన్ మరియు ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్గా నియమించింది దేవాదాయ శాఖ. అక్కడున్న లక్ష్మీ నరసింహస్వామి భక్తులందరూ సంవత్సరాలుగా వ్యతిరేకిస్తూ వస్తూనే ఉన్నారు.
మరియు చింతా మహానాగరాజు గారు, చింతా రామకృష్ణ గారు అనే వ్యక్తులు మహాగజమాల యాత్ర అనే ఒక యాత్రను స్థాపించి కొపనాతి వారికి కలిదిండి వారు ఎలా వారసులు అవుతారని చెప్పి అడుగుతూనే ఉన్నారు. అయినా కూడా న్యాయం జరగలేదు. ఇలా ఆలయానికి సంబంధం లేని ఒక వ్యక్తిని దేవాదాయ శాఖ వారు ఫ్యామిలీ ఫౌండర్ మెంబర్గా నియమించడాన్ని కొపనాతి కృష్ణమ్మ వర్మ గారి మునిమనవడు కొపనాతి శ్రీనివాసరావు గారు తీవ్రంగా ఖండించారు. ఆ వీడియో కూడా చూద్దాం. అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం ఆలయ నిర్మాత కొపనాతి కృష్ణమ్మ గారి మున్మనవడు నేను. నా పేరు కొపనాతి శ్రీనివాసరావు. నేను గత 30 సంవత్సరాల నుంచి కూడా మా నాన్నగారు కానీ నేను కానీ అనేక పర్యాయాలు మేము ప్రభుత్వ అధికారులకు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్కి కానీ, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారికి కానీ చాలా మెమరాండమ్స్ మేము పంపడం జరిగింది. దానికి ఎవరూ కూడా సరైన స్పందన మాకు చేయలేదు. అదే ఈరోజు మన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గారికి ఈవేళ మెమరాండం ఇవ్వడం జరిగింది. మరి మాకు న్యాయం చేస్తారని ఆలోచిస్తున్నాం. అంతర్వేది దేవాలయంలో వాస్తవాలు ఆలయ నిర్మాత కొపనాతి కృష్ణమ్మ గారని వాళ్ళే వేస్తున్నారు. ఎండోమెంట్ వెబ్సైట్ లో ఉంది, స్థల పురాణం చెప్తున్నారు, శిలాశాసనం ఉంది. దండు శివరామరాజు ఎండోమెంట్ మంత్రి గారే అక్కడ ఆ ఆలయ ప్రాంగణంలో తాతయ్య గారి విగ్రహం ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కూడా ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ గా వేరే కులస్తులు, వేరే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికి ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ గా చైర్మన్ గా ఇవ్వడం జరిగింది. 2008లో ఆర్కే మోహన్ రావు గారు, డీసీ డిప్యూటీ కమిషనర్ ఆర్కే మోహన్ రావు గారు అల్లూరి కృష్ణరాజు రాజుల ఎక్స్ఎమ్మెల్యే దురాలోచనతో మా ఫ్యామిలీకి అన్యాయం చేశారు. ఆర్కే మోహన్ రావు గారు మాకు చేసిన ఆ దుర్మార్గమైన ఆర్డర్ నుంచి మా ఫ్యామిలీ ఈవేళ ఎంత మందికి చెప్పుకున్నా, ఎంతమంది ప్రభుత్వ అధికారులు చెప్పినా సరే మా విషయాన్ని ఎవరూ కూడా సాల్వ్ చేయట్లేదు. మేము కోర్టుల చుట్టూ తిరిగి తిరిగి మాకు ఆర్థికంగా కూడా చిదిగిపోయి ఇంకా నాకు చాలా బాధ పడి మాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నేను ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రోజున అంతర్వేది దేవస్థానం ఆలయం వద్ద 25/1/2026 రథసప్తమి నాడు తాతయ్య గారికి బొట్టు పెట్టి కొబ్బరికాయ కొట్టి అక్కడి నుంచి అంతర్వేది టు అమరావతి పాదయాత్ర చేసేదానికి నేను నిర్ణయం తీసుకున్నాను. ఈసారన్నా సరే నాకు న్యాయం జరుగుద్దన్న శాంతియుత పాదయాత్ర చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాను. గతంలో కూడా 2015లో శాంతియుతంగా విజయవాడ నడిబొడ్డులో ధర్నా చౌక్ లో 48 గంటలు నిరాహార దీక్ష చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లోనే. అప్పుడు నాకు ఏ విధమైన స్పందన ఆ రోజు రాలేదు. మరి ఈసారైనా సరే నాకు ఈ యొక్క పాదయాత్ర ద్వారా ఈ ప్రభుత్వం వారు వాస్తవాలు ఏంటనేది వెలికి తీసి పునఃపరిశీలన చేసి ఆ యొక్క ఆర్డర్ను మళ్ళీ మీద ఆర్కే మోహన్ రావు 2008లో ఇచ్చిన ఆర్డర్ మీద పునఃపరిశీలన చేసి నాకు న్యాయం చేస్తారని చెప్పేసి, మా ఫ్యామిలీకి న్యాయం చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. మరి అదేవిధంగా ఇన్ని వాస్తవాలు, పురాతనమైనటువంటి ఇన్ని వాస్తవాలు ఉండి కూడా అందరూ ఉన్నతమైన పదవులు చేస్తున్నటువంటి వ్యక్తులు అక్కడికి వస్తున్నారు, జడ్జిలు వస్తున్నారు, ముఖ్యమంత్రులు వస్తున్నారు, అందరూ మంత్రులు వస్తున్నారు, ఇంతమంది వస్తున్నారు. అక్కడ స్థల పురాణం చెప్తున్నారు, ఎవరయ్యా గూడు కట్టించిందంటే కొపనాతి కృష్ణమ్మ గారు అని చెప్పేసి. అటువంటిప్పుడు ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ గా ఎవరు ఉండాలి? అక్కడ కొపనాతి ఫ్యామిలీ నుంచి ఉండాలి. కలిదిండి వారు ఎలా వచ్చారని చెప్పేసి మేము ప్రశ్నిస్తుంటే అది మమ్మల్ని పక్కన పడేసి, మేము ఎన్ని మెమరాండమ్స్ పెట్టినా పక్కన పడేసి మాకు న్యాయం జరిగే విధంగా చేయట్లేదు. ఈసారైనా సరే నాకు బాధతో ఈసారి నేను పాదయాత్ర నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈసారి గనక నాకు ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఆశతోటి నేను ముందుకు వెళ్తున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి హిందూ ధార్మిక సంఘాలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి అందరూ సంఘీభావం తెలియపరచాలి. అలాగే విశ్వ హిందూ ధర్మ రక్షా పరిరక్షణ సమితి వాళ్ళు, బజరంగ దళ వాళ్ళు, అందరూ ఆల్ హిందూ భక్తులు అందరూ కూడా, అలాగే అగ్నికుల క్షత్రియ సోదరులు, అగ్నికుల క్షత్రియ యువత, అగ్నికుల క్షత్రియ వన్యకుల క్షత్రియ సంఘాలు, ఇరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సంఘాలు అందరూ కూడా, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సంఘాలు అందరూ కూడా నా ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలియపరుస్తారని చెప్పి సెలవు తీసుకుంటున్నాను. మరియు చాలా మంది ప్రముఖులు ఈ యొక్క విషయంపై ఏమని మాట్లాడారో కూడా చూద్దాం. పవన్ కళ్యాణ్ గారు మరియు దేవవర ప్రసాద్ గారు, స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఏమని అన్నారు అనేది కూడా ఈ వీడియోలో మనం చూద్దాం. పదండి. నేను అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయానికి కూడా వెళ్ళాను. అది ఎందుకంటే అది మీరు ఆ స్వామివారు జనసేనకు మొదటి గెలుపునిచ్చిన స్థానం. అది
దాన్ని నాకు అప్పుడు వెళ్ళి వాళ్ళు అడిగినప్పుడు దాని గుడి గురించి కనుక్కున్న వాళ్ళు చెప్పింది దాదాపు 200 సంవత్సరాల క్రితం కట్టిన వెలిసిన గుడి ఇది. అన్ని క్షేత్రాలు, అన్ని నరసింహ క్షేత్రాలు కొండల పైన ఉంటాయి. ఇది ఒక్కటి మటుకు మనకి నదీ తీరంలో ఉంటుంది. పైగా గోదావరి నది సముద్రంలోకి సంగమం అయ్యే ప్రాంతం అది. అలాంటి చోట వచ్చింది. సో ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి దానికి. చాలా విశిష్టమైన దానికి ఇది ఉంది దానికి. ఇలాంటి పరిస్థితుల్లో వాటి గురించి కనుక్కుంటా ఉంటే నాకు తెలియజేస్తుంది ఏంటంటే, అక్కడ ముఖ్యంగా అగ్నికుల క్షత్రియులు అత్యధికంగా ఉండే ప్రాంతం అది. అక్కడ కొప్పనాతి కృష్ణమ్మ గారని ఒక అగ్నికుల క్షత్రియులు ఆయన కట్టిన గుడి అది. అసలు అక్కడ ఉన్న ఈ సాంప్రదాయం ఏంటంటే, అగ్నికుల క్షత్రియులందరూ రథాన్ని వచ్చి దాని ముందు స్వామివారిని ఊరేగిస్తారు. అది మీ భాగం ఏమిటో దాంట్లో మీకు తెలుసు. తప్పనిసరిగా సింహభాగం మీకు వచ్చేటట్టుగా చూస్తానని చెప్పి టెంపుల్ మీ కొప్పనాథి వారి వారసుల్ని గుర్తు చేస్తా ఉన్నా. వారిని అతి మధ్యకాలంలో నా దగ్గరకు వచ్చారు. గోడల రేవులో ఉన్నారు వాళ్ళు. ఆయన శ్రీనివాసరావు గారు వచ్చారు నా దగ్గరికి. మేము ఉండాలి ఇక్కడ, మేము ఉండాల్సింది పోయి మేము లేవు సార్ ఇక్కడ అని చెప్పాడు ఆయన. నిజమే కదా, మరి కొప్పనాథి వారి వారసుడు కదా నువ్వు లేకుండా ఎవరో ఎందుకున్నారా అని నాకు కూడా ఆ రోజున అనిపించింది. ఏదేమైనప్పుడు కూడా నాకు ఆ సందర్భంగా అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, మన అగ్నికుల క్షత్రియ సోదరులకి సింహభాగం ఇక్కడ వారికి ఇవ్వాలి, వారికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. వచ్చే ఈ మన కళ్యాణంలో గాని మిగిలిన యాక్టివిటీస్ లో గాని మీకందరూ కూడా సరైన పెద్దపీట వేస్తానని మరొకసారి. పూర్తి వీడియో చూశారు కదండి. ఇందులో కొప్పనాతి కృష్ణమ్మ గారి యొక్క వారసుడు కొప్పనాతి శ్రీనివాసరావు గారు అని చెప్పి చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది. కానీ దేవాదాయ శాఖ వారు శ్రీ రాజా కలిదండి బహదూర్ని ఫ్యామిలీ ఫౌండర్ మరియు ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా నియమించడానికి గల కారణాలేంటో వారే చెప్పాలి. ఈ వీడియో దేవాదాయ శాఖ వారి వరకు చేరుకునే వరకు ఖచ్చితంగా షేర్ చేయండి. మరియు ఈ వీడియోకి పూర్తిగా కాపీరైట్స్ తీసేస్తున్నాను. ఏ విధంగా అయితే వీడియో ఉందో ఈ వీడియోని మొత్తం కూడా మీరు మీ యొక్క యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసుకోవచ్చు. నాకు ఈ యొక్క నిజం 10 మందికి తెలియడం కావాలి. మీరు ఈ వీడియోని ఎలా వాడుకున్నా సరే నేను ఏమీ అనుకోను. ఖచ్చితంగా ధర్మమే చివరకు గెలుస్తుందని నేను భావిస్తున్నాను. జై శ్రీరామ్.